హాయ్, మంజరి మనసారాకి స్వాగతం. ఇవాళ మనము అపోలో ఫిష్ ఫ్రై చేసుకున్నాం స్టార్ట్. ఓకే, ఇప్పుడు మనం పార్టీస్లోకి వెళ్ళినా ఎవరైనా ఇంటికి వచ్చిన స్టార్టింగ్లో మనం కొంచెం అప్టైజర్లా పెడతాం కదా, అలా అనమాట. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, సింపుల్ వేలో చేద్దాం. ఓకే, కావాల్సిన పదార్థాలు ఇదేంటంటే బోన్లెస్ ఫిష్ అనమాట. ఏదైనా తీసుకోవచ్చు. సో కట్ చేసే వాళ్ళకి చెప్తే వాళ్ళు ముళ్ళు లేకుండా ఇస్తారు. దానిలో కొంచెము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఒక వైట్ ఎగ్ లోపలిది తీసేసి పక్కన పెడితే దాంట్లో కొంచెమే పసుపు వేయాలి కలర్ కోసం, అది సాల్ట్. నాకైతే ఒక 4-5 స్పూన్స్ దాకా పట్టింది కార్న్ఫ్లవర్. ఎందుకంటే మనకి ఫ్రై చేస్తున్నప్పుడు బైండింగ్ కొరకు అనమాట. అది దాన్ని ఒక గంట నానబెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక్కొక్క పీసు అతుక్కోకుండా వేడి నూనెలో వేస్తే చక్కగా మనం అనుకున్న కలర్ వస్తుంది. అయితే ఫాస్ట్గా తిప్పకూడదు, కొంచెం ఆగితే ఏంటంటే ముక్క గట్టి పడుతుంది. ఫిష్ ఎప్పుడైనా కూడా స్పీడ్గా తీయకూడదు. మీకు ఈ కలర్ వద్దనుకుంటే ఇంకా కొంచెం పసుపు తక్కువ వేసుకోవచ్చు. అంతే, కొంచెం నెమ్మదిగా ఒక ముక్క ఫ్రై చేసుకొని తీసుకుంటే ఫిష్ ఎలాగో త్వరగా ఫ్రై అవుతుంది కాబట్టి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని దాంట్లోనే పచ్చిమిర్చి, కరివేపాకు అవి కూడా ఫ్రై చేసుకుంటూ ఒక స్పూను పెరుగు వేసాను. ఎందుకంటే ముక్క కొంచెం మెత్తగా అవ్వాలని. తర్వాత చిల్లీ సాసు, సోయా సాసు, ఎందుకంటే ఇవన్నీ కూడాను చైనీస్ ఫ్లేవర్ రావడానికి వెనిగర్ కూడా వేసా. కొంచెం సాల్ట్, చైనీస్ సాల్ట్ కూడా వేసుకుంటే మీ ఇష్టం. అది ఈ మధ్య వేయొద్దు అంటున్నారు కనుక మీ ఇష్టం, అది వేస్తే టేస్ట్ వస్తుంది. మీకు సూట్ అయితే వేసుకోండి. అలా మరొక స్పూన్కి కార్న్ఫ్లవర్ని వాటర్లో కలిపి వేసాను. అది ఒక్కసారి అలా ఫ్రై అవుతున్నప్పుడు ఫ్రై చేసిన ఫిష్ పీసెస్ కూడా వేసి 1-2 సార్లు, ఎక్కువ తిప్పక్కర్లేదు. తిప్పితే మళ్ళీ పేస్ట్ అయిపోయి ముక్కలంతా చితికిపోతాయి. అంతే, చూసుకొని కొంచెము సాల్ట్ తక్కువ వేసుకోండి. అంతే, చాలా బాగుంటుంది స్టార్టర్గా. Joseph from Manjari Manasara. Now I'm going to try Apollo fish. Very good. I'll take one more bite. You can try this. It's very good. If you want this food, you can subscribe to our channel Manjari Manasara. Thank you. Bye.